హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. ఈ రోజు మీకోసం ఒక అదిరిపోయే 100% జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. ముఖ్యంగా ఇందులో ఎలాంటి ఫోన్ కాల్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎలాంటి టార్గెట్స్ ఉండవు. కేవలం ఇంట్లో కూర్చొని ఈమెయిల్స్ రాస్తూ వర్క్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి లీగల్ బ్యాక్గ్రౌండ్ లేదా ముందస్తు అనుభవం అవసరం లేదు. మార్కెట్ లోనే బెస్ట్ శాలరీ ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ జాబ్ కి సెలెక్ట్ అవ్వాలంటే అప్లికేషన్ ఫామ్ లోనే ఒక ముఖ్యమైన ఆన్లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దాని గురించి చాలా మందికి తెలియదు. ఆ టెస్ట్ ఎలా రాయాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన కంపెనీ పేరు క్లర్కింగ్. సో ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హై గ్రోత్ స్టార్టప్ కంపెనీలకు లీగల్ పేపర్ వర్క్ మరియు డాక్యుమెంటేషన్ ని సులభతరం చేసే సాఫ్ట్వేర్ ను అందిస్తుంది. సో ప్రస్తుతం వీరు భర్తీ చేస్తున్న పోస్ట్ పేరు కస్టమర్ ఆపరేషన్స్ అండ్ రైటింగ్ స్పెషలిస్ట్, ఎంట్రీ లెవెల్ జాబ్ అన్నమాట. సో లొకేషన్ వచ్చేసి వరల్డ్ వైడ్, అంటే ప్రపంచంలో ఎక్కడ నుండి అయినా పని చేయవచ్చు. అంటే మన ఇండియా నుండి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది పూర్తి సమయం ఉద్యోగం అండి, అంటే ఫుల్ టైం అన్నట్టు. సో లొకేషన్ టైప్ వచ్చేసి మనకి 100% రిమోట్. సో డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ ఆపరేషన్స్. ఓకేనా, క్లియర్ గా అర్థమైందా అండి? సో ఈ కంపెనీ కోవిడ్ కంటే చాలా సంవత్సరాల ముందే, అంటే కోవిడ్ ముందు నుంచే రిమోట్ ఫస్ట్ కల్చర్ ని పాటిస్తుంది అన్నమాట. సో కాబట్టి వర్క్ ఎన్విరాన్మెంట్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకుని అప్లై చేసుకోండి. సో ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత మీరు చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. సో కంపెనీకి చెందిన హెల్ప్ స్పాట్ అనే హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ ఉపయోగించి కస్టమర్ల ఈమెయిల్స్ చాలా స్పష్టంగా, మర్యాద పూర్వకంగా రిప్లై ఇవ్వాలి. సెకండ్ వన్ ఏంటంటే కస్టమర్లకు ఉపయోగపడేలా హెల్ప్ సెంటర్ ఆర్టికల్స్ రాయాలి, కొత్త టాపిక్స్ ఐడెంటిఫై చేయాలి. థర్డ్ వన్ ఏంటంటే కస్టమర్లకు సాఫ్ట్వేర్ లో ఏదైనా టెక్నికల్ టీమ్ తో కలిసి పనిచేస్తూ పరిష్కరించాలి. ఇక ఫోర్త్ వన్, ప్రొడక్ట్ టీమ్ తో కలిసి కొత్త ఫీచర్స్ మరియు బగ్ ఫిక్స్ లను టెస్ట్ చేయడంలో సహాయపడాలి. సో క్లియర్ గా అర్థమైందండి? ఆ! సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి వాళ్ళు అడుగుతున్న మనకు కావాల్సిన అర్హతలేంటో తెలుసుకుందాం. సో చాలా సింపుల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ప్రజలకు సహాయం చేయాలనే నిజమైన తపన ఉండాలి. వాళ్ళు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన పాయింట్స్ మీకు చెప్తున్నాను. సెకండ్ వన్ ఏంటంటే లాజికల్ మరియు అనలైటికల్ ఆలోచన విధానం అవసరం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్సెప్షనల్ రిటర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే ఇంగ్లీష్ తప్పులు లేకుండా స్పష్టంగా మరియు క్లుప్తంగా రాయడం రావాలి. ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా గమనించే ఓపిక, ఎక్స్‌ట్రీమ్‌లీ డీటెయిల్ ఓరియెంటెడ్ ఉండాలన్నమాట. అర్థమైందా? సో టెక్నాలజీపై కనీస అవగాహన ఉండాలి. కొత్త సాఫ్ట్‌వేర్‌లను త్వరగా నేర్చుకోగలగాలి. రోజుకు కొన్ని సార్లు టీమ్ ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌లను పాజిటివ్‌గా తీసుకొని పనిని మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో ముందే చెప్పినట్లు ఎలాంటి లీగల్ బ్యాక్‌గ్రౌండ్ లేదా ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు సాలరీ బెనిఫిట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్తాను. సో అప్లికేషన్ ట్యాబ్ మరియు మనకి ఒక లింక్ ఉందండి అప్లికేషన్‌లో. టెస్ట్ గొరిల్లా అనే ఒక లింక్ ఉంటుంది. చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. అది ఏ ఛానెల్‌లో చెప్పలేదు ఇప్పటి వరకి. సో అందుకే అది మీరు కంప్లీట్ చేస్తేనే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సాలరీ గురించి చేద్దాం. ఇక బెనిఫిట్స్ విషయానికొస్తే వీరు మార్కెట్‌లోనే టాప్ సాలరీ, టాప్ ఆఫ్ మార్కెట్ కంపెన్సేషన్ ఇస్తారు. అంటే దాదాపు టాప్, మనకి తెలిసిన ప్రకారం 30-50 బేసికే ఉంటుందండి. సో దాంతో పాటు మీ పర్సనల్ గ్రోత్ కోసం, బుక్స్ కోసం, కోర్సులు కొనుక్కోవడానికి ప్రత్యేకంగా లెర్నింగ్ బడ్జెట్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు అందరూ పొరపాటు చేసే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్‌కి వద్దాం. మీరు అప్లికేషన్ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీ పేరు, ఈమెయిల్, రెజ్యూమ్ అప్‌లోడ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. కానీ దాని కింద ఒక ముఖ్యమైన కండిషన్ ఇచ్చారు. ఈ జాబ్‌కి అప్లై చేసే ముందు మీరు టెస్ట్ గొరిల్లా అనే ప్లాట్‌ఫార్మ్‌లో ఒక ఆన్‌లైన్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఇచ్చిన లింక్ ద్వారా ఆ టెస్ట్ రాయాలి. ఆ టెస్ట్ పూర్తి చేశాకే ఇక్కడ అడిగిన ప్రశ్నకు యెస్ అని సెలెక్ట్ చేసి మీ లొకేషన్ ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ బటన్ నొక్కాలి. సో ఈ ఆన్‌లైన్ టెస్ట్ రాసేటప్పుడు మీ వెబ్ క్యామ్ ఖచ్చితంగా ఆన్‌లో ఉండాలి. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉన్న రూమ్‌లో ల్యాప్‌టాప్ లేదా వెబ్ క్యామ్ ఉన్న సిస్టమ్ ద్వారా మాత్రమే ఈ టెస్ట్ రాయండి. మీ ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ మరియు సిట్యుయేషనల్ హ్యాండ్లింగ్స్‌ని ఈ టెస్ట్ ద్వారా పరిశీలిస్తారు వాళ్ళు. అప్లికేషన్‌ను షార్ట్ లిస్ట్ చేయడానికి వీరు ఏఐ టూల్స్ కూడా వాడుతున్నారండి. కాబట్టి మీ రెజ్యూమ్‌లో కస్టమర్ సపోర్ట్, ఈమెయిల్ రైటింగ్, డీటెయిల్ ఓరియెంటెడ్ వంటి కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాంటి ఫోన్ కాల్స్ లేకుండా ఇంట్లోనే కూర్చొని గ్లోబల్ కంపెనీలో మంచి సాలరీతో వర్క్ చేసే అద్భుతమైన అవకాశం ఇది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్‌లో లేదా మన వాట్సాప్ గ్రూప్‌లో ప్రొవైడ్ చేశాను. సో వెంటనే వెళ్లి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.